నీ పరిచయముతో నా మదిని గెలిచా. హాయ్ ఫ్రెండ్స్, సో ఈ విధంగా ఇన్షర్ట్ యాప్లో ఇలా 3D మూవింగ్ లిరిక్స్ అనేవి ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది మీరు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్రెండ్స్, వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే దయచేసి ఒక లైక్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, మనం ముందుగా ఇమేజ్ని కనుక ఎడిట్ చేసుకోవాలి. సో దానికోసం మీరు పిక్సెల్ ల్యాబ్ యాప్ని ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేసి ఇక్కడ న్యూ టెక్స్ట్ని క్లిక్ చేసుకొని పైన డిలీట్ మీద ట్యాప్ చేసుకొని డిలీట్ చేసుకోండి. సో తర్వాతకి పైన ప్లస్ బటన్ మీద ట్యాప్ చేసుకొని ఫ్రమ్ గ్యాలరీ అనే ఆప్షన్ని క్లిక్ చేసుకొని మీకు ఒక ఇమేజ్ లింక్ ఇస్తాను, PNG ఇమేజ్. దాన్ని డైరెక్ట్గా యాడ్ చేసుకోండి. సో దీనిలో లైట్గా జూమ్ చేసుకుని ఎగ్జాక్ట్గా సెంటర్లో అయితే కనుక యాడ్ చేసుకోండి. సో విధంగా యాడ్ చేసుకున్నాక పైన ప్లస్ బటన్ మీద ట్యాప్ చేసుకొని ఫ్రమ్ గ్యాలరీ అనే ఆప్షన్ని క్లిక్ చేసుకొని మీరు ఏ ఫోటో అయితే కనుక ఫస్ట్ యాడ్ చేయాలనుకున్నారో ఆ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకొని ఒకవేళ క్రాప్ కావాలంటే ఇలా చూడండి, ఇలా కొద్దిగా ఫోటోని క్రాప్ కూడా చేసుకోవచ్చు. సో నేను లైట్గా క్రాప్ చేస్తున్నాను, మీరు కావాలంటే క్రాప్ చేసుకోండి, లేకపోతే లేదు. ఇలా క్రాప్ చేసుకున్నాక కింద రైట్ టిక్ ఉంది కదా, ఆ రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకొని సో మనకు ఆ బ్లాక్ కనపడుతుంది కదా ఫోటో ఫ్రేమ్ మధ్యలో ఎగ్జాక్ట్గా సెట్ చేసుకోవాలి. ఇలా ఫ్రేమ్ మధ్యలో ఇలా ఎగ్జాక్ట్గా ఫ్రేమ్ మధ్యలో సెట్ చేసుకున్నాక సో కింద థర్డ్ వన్ ఆప్షన్ ఉంది కదా, సో దాన్ని క్లిక్ చేసుకొని అందులో మనకి ఇక్కడ టు బ్యాక్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకుంటే ఆ ఫోటో అనేది ఫ్రేమ్ వెనకాలకి వెళ్ళిపోయింది చూడండి. సో విధంగా వెళ్ళిపోతుంది. సో తర్వాతకి ఇలా కింద మనకు ఫోర్త్ వన్ ఆప్షన్ ఉంది కదా, సో దాన్ని క్లిక్ చేసుకొని కలర్ అనే ఆప్షన్లోకి వచ్చేసి ఈ కలర్ అనే ఆప్షన్లో మనకి ఇందులో చాలా టైప్ ఆఫ్ కలర్స్ ఉంటాయి. మీకు బ్యాక్గ్రౌండ్ ఏ కలర్ కావాలో ఆ కలర్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకొని పైన మెమరీ కార్డ్ సింబల్ మీద ట్యాప్ చేసుకొని సేవ్ యాజ్ ఇమేజ్ మీద ట్యాప్ చేసుకొని సేవ్ టు గ్యాలరీ మీద ట్యాప్ చేసుకుంటే మనకు ఆ ఇమేజ్ అనేది గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. సో తర్వాతకి లేయర్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ఆ ఫ్రేమ్ PNGకి లాక్ వేసుకోండి. ఇలా లాక్ వేసుకున్న తర్వాతకి సో ఆ యాడ్ చేసిన ఫోటోని క్లిక్ చేసుకొని ఇక్కడ థర్డ్ వన్ ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ మనకు రీసెలెక్ట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ఇప్పుడు మీరు సెకండ్ ఫోటోని డైరెక్ట్గా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నేను ఎగ్జాంపుల్ డైరెక్ట్గా సెలెక్ట్ ఫోటోని చూడండి, సెకండ్ ఫోటోని సెలెక్ట్ చేస్తున్నాను. మీకు ఏ ఫోటో కావాలంటే ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకొని ఏమన్నా క్రాప్ చేయాలంటే ఇలా లైట్గా క్రాప్ చేసుకొని కింద రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకుంటే మనకి ఇలా చూడండి క్రాప్ అయిపోయి ఎగ్జాక్ట్ ఇందులో సెట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా సెట్ చేసుకున్న తర్వాతకి ఒకవేళ మీకు బ్యాక్గ్రౌండ్ వేరే కలర్ కావాలంటే కనుక మనకి ఇక్కడ కింద ఫోర్త్ వన్ ఆప్షన్ ఉంది కదా, ఆ ఫోర్త్ వన్ ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని కలర్ అనే ఆప్షన్లోకి వచ్చేసి మీకు నచ్చిన కలర్ని సెలెక్ట్ చేసుకొని రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకొని సో సేవ్ బటన్ మీద ట్యాప్ చేసుకొని సేవ్ చేసుకోండి. ఇలానే ఒక 6 ఫొటోస్ వరకు సేవ్ చేసుకోండి మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ కలర్స్ తోటి. సో తర్వాత ఇన్షర్ట్ యాప్ని ఓపెన్ చేసి ఇక్కడ న్యూ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ ఫోటో అనే ఆప్షన్లో సో మనం ఇందాక సేవ్ చేసుకున్న ఫొటోస్ అన్ని కూడా ఇలా సెలెక్ట్ చేసుకోండి. నేను అన్ని బ్యాక్గ్రౌండ్ కూడా ఎల్లో కలరే సెలెక్ట్ చేసుకున్నాను. మీరు కావాలనుకుంటే వేరే వేరే బ్యాక్గ్రౌండ్స్ కూడా యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్నాక ఇలా స్టార్టింగ్ వచ్చేసుకొని క్యాన్వాస్ని క్లిక్ చేసుకొని 4:5 రేషియోని సెలెక్ట్ చేసుకోండి. సో తర్వాత మనకు కింద పైన బ్లాక్ వస్తుంది కదా, ఇక్కడ పైన బ్యాక్గ్రౌండ్ అనే ఆప్షన్ని క్లిక్ చేసుకొని ఇక్కడ మనకు కలర్ అనే దాంట్లో పెన్సిల్ బటన్ ఉంది కదా, ఆ పెన్సిల్ ఐకాన్ని క్లిక్ చేసుకొని మనకు ఫోటోలో బ్యాక్గ్రౌండ్ ఏ కలర్ అయితే ఉంటుందో ఆ కలర్ని సెలెక్ట్ చేసుకొని నేను ఎల్లో కలర్ ఉంది కాబట్టి ఎల్లో కలర్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఒకవేళ మీరు గ్రీన్ కలర్ అనుకోండి, సో గ్రీన్ సెలెక్ట్ చేసుకో. ఇప్పుడు సెకండ్ ఫోటోని క్లిక్ చేసుకొని సేమ్ మళ్ళీ పెన్సిల్ బటన్ మీద ట్యాప్ చేసుకొని కలర్లోకి వెళ్ళేసి కలర్ని సెలెక్ట్ చేసుకోండి. థర్డ్ ఫోటో ఒకవేళ మీకు గ్రీన్ కలర్ అనుకో, గ్రీన్ బ్యాక్గ్రౌండ్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇలా అన్నీ కూడా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇలా స్టార్టింగ్ వచ్చేసుకొని ఇక్కడ ఆడియో అనే ఆప్షన్ని క్లిక్ చేసుకొని మ్యూజిక్ సింబల్ మీద ట్యాప్ చేసుకొని మీకు నచ్చిన సాంగ్ అయితే కనుక మీరైతే యాడ్ చేసుకోండి. సో నేనైతే డైరెక్ట్గా వీడియో నుంచి సాంగ్ అయితే కనుక ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాను. సో డైరెక్ట్గా అయితే యాడ్ చేస్తున్నాను. ఇలా యాడ్ చేసిన తర్వాతకి సో ఇప్పుడు ఇలా స్టార్టింగ్ వచ్చేసుకొని ఇక్కడ మనకు ఫస్ట్ ఫోటో ఉంది కదా, సో ఆ ఫస్ట్ ఫోటోని క్లిక్ చేసుకుందాం. సో మనకు ఈ ఫస్ట్ ఫోటో సాంగ్లో మీకు ఎన్ని సెకండ్ల వరకు రావాలి, నాకు 4 సెకండ్స్ వరకు ఫస్ట్ ఫోటోనే ఉండాలని అనుకుంటున్నాను. సో అందుకని నేను చూడండి 4 సెకండ్స్ వరకు కూడా ఫస్ట్ ఫోటోని ఇలా కట్ చేశాను. సో తర్వాత నెక్స్ట్ మనకు సెకండ్ ఫోటో ఉంది కదా, ఆ సెకండ్ ఫోటో మీకు ఎన్ని సెకండ్ల వరకు రావాలి, సో నెక్స్ట్ ఒక 8 సెకండ్స్ అంటే అది కూడా ఒక 4 సెకండ్స్ అనుకోండి, ఇలా కట్ చేసుకోవాలి. సో లాస్ట్ వరకు కూడా మనకు లిరిక్స్ పెద్ద లిరిక్స్ కదా, ఎక్కడెక్కడ చేంజ్ అవుతున్నాయో అక్కడ వరకు ఇలా ఫోటోని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నాక ఇలా స్టార్టింగ్ వచ్చేసుకొని ఇక్కడ మనకు ఫస్ట్ ఫోటో ఉంది కదా, సో ఆ ఫస్ట్ ఫోటోని క్లిక్ చేసుకొని స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్ని యాడ్ చేసుకోండి. అదేవిధంగా ఇప్పుడు ఫోటో ఎండ్కి వెళ్ళేసి ఎండ్లో సెకండ్ కీ ఫ్రేమ్ని యాడ్ చేసుకోండి. సో ఇప్పుడు మీరు ఆ ఫస్ట్ కీ ఫ్రేమ్ దగ్గరకు వచ్చేసి ఇలా రొటేషన్ చేసుకోండి. ఇలా సో ఫస్ట్ టైం ఇలా లెఫ్ట్ సైడ్కి జరుపుకోండి. ఇలా లెఫ్ట్ సైడ్కి ఇలా మూవింగ్ చేసి చూడండి, మనకు ఒకసారి ప్లేస్ కనుక చిన్నగా స్మూత్గా మూవ్ అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు మనకు ఇదేమో లెఫ్ట్కి ఇచ్చాం కదా, ఇప్పుడు సెకండ్ ఫోటో కూడా సేమ్ స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్,
అదేవిధంగా ఎండింగ్లో సెకండ్ కీ ఫ్రేమ్. ఈ విధంగా యాడ్ చేసుకొని ఇప్పుడు ఫస్ట్ కీ ఫ్రేమ్ దగ్గరకు వచ్చేసి రివర్స్లో రొటేట్ చేయాలి. ఇందాక ఇప్పుడు చూడండి ఇలా రివర్స్లో రొటేట్ చేయండి. ఇలా రివర్స్లో రొటేట్ చేస్తే మనకి ఇప్పుడు చూడండి రెండు కూడా ఫస్ట్ ఏమో లెఫ్ట్ మూవ్ అవుతుంది, సెకండ్ ఏమో రైట్కి మూవ్ అవుతూ ఉంటుంది. ఇలా మనకు రెండు కూడా రివర్స్లో మూవ్ అవుతూ ఉంటాయి. సేమ్ ఇదే విధంగా ఒకటి లెఫ్ట్కి ఒకటి రైట్కి మూవింగ్ అయ్యేలా లాస్ట్ వరకు ఇలా మొత్తం కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్నాక ఇలా స్టార్టింగ్ వచ్చేసుకొని ఇక్కడ ఆ టెక్స్ట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ప్లస్ టెక్స్ట్ మీద ట్యాప్ చేసుకొని మనకు సాంగ్లో ఫస్ట్ లిరిక్ ఏమొస్తుంది అదే మీరు ఇక్కడ టైప్ చేసుకోవాలి. సో నేను డైరెక్ట్గా టైప్ చేస్తున్నాను. ఇలా టైప్ చేసుకున్న తర్వాతకి కలర్ వచ్చేసి బ్లాక్ కలర్ని సెలెక్ట్ చేసుకోండి. ఫాంట్ అయితే నేను మీకు కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఓకే, నేను టెక్స్ట్ అయితే కనుక ఎడిట్ చేసుకున్న తర్వాతకి కలర్ బ్లాక్ కలర్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ స్ట్రోక్ బార్డర్ ఉంది కదా, బార్డర్ కూడా బ్లాక్ కలర్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఒక 3% ఇచ్చేసుకోండి. సో కొంచెం టెక్స్ట్ కొంచెం విడ్త్గా కనపడతా ఉంటుంది. ఫాంట్ వచ్చేసి నేను ఇచ్చిన ఫాంట్ సెలెక్ట్ చేసుకోండి. యానిమేషన్ తర్వాత లాస్ట్లో నీకు చూపిస్తాను. సో ముందైతే కనుక ఇలా యానిమేషన్ యాడ్ చేయకండి. సో ఇది మనకు ఫస్ట్ ఫోటో వచ్చే వరకు కూడా ఎక్స్టెండ్ చేసుకోండి. ఇలా ఎక్స్టెండ్ చేసుకున్నాక సేమ్ మనకు ఈ లిరిక్ చూడండి ఎగ్జాక్ట్గా దాంట్లో ఎగ్జాక్ట్గా సెట్ అయ్యేలా సెట్ చేసుకోండి. ఇలా సో మనకు ఫస్ట్ ఫ్రేమ్లో సెట్ అయ్యేలా సెట్ చేసుకోండి. ఇలా సెట్ చేసుకున్న తర్వాతకి ఇప్పుడు ఆ టెక్స్ట్ స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్, అదేవిధంగా ఎండింగ్లో సెకండ్ కీ ఫ్రేమ్, ఇలా 2 కీ ఫ్రేమ్స్ యాడ్ చేసుకున్నాక ఇప్పుడు మీరు ఫస్ట్ కీ ఫ్రేమ్ దగ్గరకు వచ్చేసి ఫస్ట్ కీ ఫ్రేమ్ దగ్గర కూడా ఫోటో మనకి ఏ విధంగా అయితే రొటేట్ అయ్యి ఉందో సేమ్ టెక్స్ట్ కూడా అదే విధంగా రొటేట్ చేసి ఆ మధ్యలో ఆ వైట్ కలర్ ప్లేస్ ఉంది కదా అందులో ఎగ్జాక్ట్గా సెట్ అయ్యేలా సెట్ చేసుకోవాలి. ఇలా ఎగ్జాక్ట్గా నేనైతే సెట్ చేస్తున్నాను చూడండి. ఇలా సెట్ చేసుకుంటే మనకు ఆటోమేటిక్గా ఫోటో ఏ విధంగా అయితే మూవింగ్ అవుతుందో అదే విధంగా మనకు టెక్స్ట్ కూడా మూవ్ అవుతూ ఉంటుంది చూడండి. సో ఈ విధంగా మీరు చూడండి. సో చూసారు కదా మనకు ఫోటోతో పాటుగా టెక్స్ట్ కూడా ఎగ్జాక్ట్గా మూవ్ అవుతుంది. ఇలా మూవ్ చేసుకోవాలి. సో తర్వాత మనకు సెకండ్ ఫోటో మీద కావాలి కదా, సేమ్ దీన్నే మనం కావాలనుకుంటే డూప్లికేట్ చేసుకోవచ్చు. సో సేమ్ దీన్నే డూప్లికేట్ చేసుకొని ఇక్కడ ఫస్ట్ కీ ఫ్రేమ్ సెకండ్ కీ ఫ్రేమ్ని క్యాన్సిల్ చేసుకోండి కీ ఫ్రేమ్స్ని. సో కీ ఫ్రేమ్స్ని క్యాన్సిల్ చేసుకున్నాక చూడండి మనకు సెకండ్ ఫోటో ఎక్కడైతే వరకు అయితే వస్తుందో అక్కడ వరకు ఎక్స్టెండ్ చేసుకొని సేమ్ మనకు ఆ ఎడిట్ మీద ట్యాప్ చేసుకొని మనకు సెకండ్ ఫోటో మీద ఏ లిరిక్స్ అయితే వస్తున్నాయో ఆ లిరిక్ మీకు రీఎంటర్ చేసుకోవాలి. ఇలా రీఎంటర్ చేసుకున్న తర్వాతకి సేమ్ ఆ టెక్స్ట్ స్టార్టింగ్లో కూడా ఒక కీ ఫ్రేమ్ చూడండి. సో నేను ఎండింగ్లో కీ ఫ్రేమ్ యాడ్ చేస్తున్నాను. సో ఎండింగ్లో అయినా చూడండి. సో ఎండింగ్లో ఒక కీ ఫ్రేమ్, అదేవిధంగా స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్. సో ఇలా యాడ్ చేసుకున్నాక స్టార్టింగ్ కీ ఫ్రేమ్ దగ్గర మనకు ఆ ఫోటో ఏ విధంగా అయితే ఉంది ఆ ఫోటో ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా మనం అడ్జస్ట్ చేసుకొని ఎగ్జాక్ట్గా సెంటర్లో యాడ్ చేసుకోవాలి. మనకు ఆ వైట్ ప్లేస్ సెంటర్లో ఉంది కాబట్టి ఇలా ఎగ్జాక్ట్గా సెంటర్లో యాడ్ చేసుకుని చూడండి మనకి ఈ విధంగా అయితే కనుక వస్తూ ఉంటాయి. సో నేను బ్యాక్గ్రౌండ్ అన్నిటికీ కూడా ఎల్లో ఇచ్చాను మీకు చూపించే దాంట్లో. నాకు తర్వాత వేరే వేరే కలర్స్ యాడ్ చేస్తే బాగుంటుంది అనిపించింది, అందుకే నేను తర్వాత రికార్డ్ చేసిన తర్వాత చేంజ్ చేశాను. సో మీకు వేరే వేరే బ్యాక్గ్రౌండ్స్ యాడ్ చేసినా సరే ప్రాసెస్ అయితే సేమ్ ఉంటుంది అన్నట్టు. సో చూడండి మనకు ఫస్ట్ది ఈ విధంగా అయిపోయింది. సో తర్వాత మనకు రివర్స్లో చూడండి సెకండ్ రివర్స్లో ఇలానే లాస్ట్ వరకు కూడా ఇలా అన్ని లిరిక్స్ కూడా మీరైతే యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ స్టార్టింగ్ వచ్చేసుకొని మీకు ఒకవేళ పార్టికల్స్ లాంటివి యాడ్ చేసుకోవాలనుకుంటే మనకు ఎఫెక్ట్ అనే ఆప్షన్లో పార్టికల్స్ ఉంటాయి స్నో బడ్డెట్గా. ఆ పార్టికల్స్ కావాలంటే మీరు డైరెక్ట్గా అయితే యాడ్ చేసుకోండి. నేనైతే కనుక డైరెక్ట్గా స్నో పార్టికల్స్ అయితే డైరెక్ట్గా యాడ్ చేశాను. సో మీరు కూడా కావాలంటే యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్నాక ఎక్స్పోర్ట్ బటన్ మీద ట్యాప్ చేసుకొని వీడియోని సేవ్ చేసుకుంటే మన గ్యాలరీలోకి సేవ్ అవుతుంది.